ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు పరుసూరి కృష్ణమాచార్యులు. జ్యోతిష్యం చెప్తూ ఉంటాను. ఈరోజు విజయదశమి దసరా పండుగ చాలా విశేషమైనది, విశిష్టమైనది. ఈ విశిష్టత ఇప్పుడు వచ్చినది కాదు, పూర్వం నుండి పురాణాల్లోంచి వచ్చింది. మనకి పాండవులు నాటి నుండి కూడా, రామాయణ మహాభారతాల నుండి, రామాయణ కాలం నుండి కూడా ఈ దసరా విశిష్టత కలిగింది. ఈ దసరా పండుగ రోజున పాండవులు చక్కగా వారి యొక్క ఆయుధ పూజ చేసుకొని ఆ శమీ వృక్షం మీద ఆయుధాలు పెట్టుకొని వెళ్ళారు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు. తర్వాత అరణ్యవాసాన్ని చక్కగా ముగించుకొని విజయదశమి రోజున శమీ వృక్షాన్ని చేరి ఆ శమీ వృక్షం మీద పెట్టిన ఈ ఆయుధాలన్నింటిని కూడా తీసుకొని అక్కడ పాలపెట్ట దర్శనం చేసుకొని చక్కగా ఆ ఆయుధాలకి పూజ చేసుకొని మరి ఆ కౌరవులపై యుద్ధం చేసి విజయం పొందిన మంచి విశేషం అన్నమాట ఈ ఆయుధ పూజ. అందువలన మనమందరం కూడా మనకున్న ఆయుధాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ ఈ పూజలు మనం కూడా ఈ దసరా రోజున చేసుకుంటే ఎంతో విజయం కలుగుతుంది. చక్కని మంచి ఫలితాలను మనం అందరం అందుకుంటాం. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. నా పేరు పరుసూరి కృష్ణమాచార్యులు. జ్యోతిష్యం చెప్తూ ఉంటాను. ఈరోజు విజయదశమి దసరా పండుగ చాలా విశేషమైనది, విశిష్టమైనది. ఈ విశిష్టత ఇప్పుడు వచ్చినది కాదు, పూర్వం నుండి పురాణాల్లోంచి వచ్చింది. మనకి పాండవులు నాటి నుండి కూడా,